అన్నా చావా చూడకపోతే చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చావా సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. పార్వతీ పదహే హర హర శంభో శంకర శంకర. ఛత్రపతి మహారాజు కొడుకు, ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి మనకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. గతంలో తెలవలేదు. ఎందుకు తెలవలేదు అంటే మన చరిత్రకారులు ఎలా మర్చిపోయారు, మన రాజులు ఎలా మర్చిపోయారు. ఈ చరిత్రను ముందుకు తీసుకెళ్లాలని అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు, ఎందుకు మనకు గుర్తించలేకపోయారు, ప్రపంచానికి ఎందుకు తెలియజేయలేకపోయారని చాలా బాధేస్తుంది. అండ్ సినిమా లేట్ అవ్వడం కూడా చాలా బాధ వస్తుంది. సినిమా హిందీతో పాటు తెలుగులో కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే 500 దాటింది అంటున్నారు. 1000 కోట్ల టార్గెట్ క్లియర్ అయిపోయింది ఈ పాటికే. సో తెలుగులో కొంచెం లేట్ అయినా అల్లు అరవింద్ గారు హ్యాండిల్ చేసేసుకొని బన్నీవాస్ గారు చేతిలో పెట్టడం రియల్లీ గ్రేట్. వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా తీసుకుంటే ఇంకా లేట్ అయ్యేదేమో, ఇంకా డబ్బింగ్ ప్రాబ్లం వచ్చేదేమో. ఎన్టీఆర్ గారు డబ్బింగ్ వాయిస్ వస్తా అనుకున్నాం, అది కూడా మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే తెలుగుకి హిందీకి చాలా ఫరక్ ఉన్నది. హిందీలో బేస్ వచ్చి చాలా బాగా సెట్ అయింది. తెలుగులో చెప్పినా కానీ పర్వాలేదు అనిపించింది. కానీ ఎందుకంటే మనం ఊహల్లోకి వెళ్తాం కదా, మనకు అసలే కొండలు ఎక్కాలి, కొండల మీదకి దూకాలి, కొండల మీదకి చూడాలి, ఆ రేంజ్లో ఊహించుకుంటాం కాబట్టి అది కొంచెం మైనస్ అనిపించింది. ఎన్టీఆర్ కనుక వాయిస్ కనుక పడినుంటే రచ్చేది సినిమాకి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ కనుక వాయిస్ పడి ఉంటే రచ్చేది. సినిమా పరంగా సినిమా పాటలు బాగున్నాయి, బీజం బాగుంది. అలాగే రెహమాన్ గారు డైరెక్ట్ హిందీ సినిమా కాబట్టి సెట్ అయిందేమో. తెలుగులో కనుక తీసి రెహమాన్ గారిని కనుక పెట్టుకుంటే రెహమాన్ గారు డైరెక్ట్ తెలుగు సినిమాకు ఏ సినిమాకు సెట్ అవ్వలేదు. ఆయన పరంగా అయితే మైనస్ అయితే చెప్పలేను, బాగా సెట్ అయింది. ఇక విక్కీ కౌశల్ తప్ప హిందీలో ఏ హీరో చేయలేడు, విక్కీ కౌశల్ గారు మాత్రమే చేయగలరు. అలాగే రష్మిక మందన పాత్ర డైలాగ్స్ తక్కువ ఉన్నా కానీ ఆమె ఎమోషనల్గా స్ట్రాంగ్గా చెప్పలేకపోయినా కానీ, అటువంటి అవకాశం రాలేకపోయినా కానీ చెప్పిన సన్నివేశాలు మాత్రం చాలా బాగా అనిపించేస్తాయి. ఒక రాజుకి, ఒక మగుడికి, ఒక యుద్ధ వీరుడికి, ఒక సైనికుడికి ఎలాంటి ఎమోషన్ ఇవ్వాలో, ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేయాలో అటువంటి ఎంకరేజ్మెంట్ అయితే ఆమె ఖచ్చితంగా చేసిందని చెప్పగలను. నెక్స్ట్ విలన్ క్యారెక్టర్లో మాత్రం వదిగిపోయింది అక్షయ్ కన్నా. కిర్రాకంటే కిర్రాకు. నిజంగా ఆయన కనుక మిస్ చేసుకుంటే ఈ పాత్ర ఫ్యూచర్లో ఒక మంచి సినిమాను పోగొట్టుకున్నాననే ఫీలింగ్ ఆయనకు కలిగేది. వండర్ఫుల్ మూవీ చావా, ఖచ్చితంగా చూడండి. మరొకసారి చెప్తున్నాను, పార్వతీ పతహే హర హర శంభో శంకర. ఖచ్చితంగా సినిమా చూడాలి. చావో రేవో తెలుసుకోవాలనుకుంటే మీరు చావా సినిమా చూడాల్సిందే. వండర్ఫుల్ మూవీ. ప్రాణత్యాగం చేశారు అనేది అది చాలా బాగుంది. ఈ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్ చాలా యాక్టింగ్ పరంగా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆల్సో ఈ మూవీ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రజలకైతే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్లోనే ఇప్పుడిప్పుడే నన్ను అడుగుతున్నారు శివాజీ గురించి ఏంటి, ఆ స్టోరీ ఏంటి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే అడుగుతున్నారు అనమాట. సో నాకు ఎక్కువ గర్వంగా ఉంది ఈ మూవీ చూడటానికి. నేను ఓకే ఈ తరం పిల్లలకి అసలు సంభాజీ మహారాజ్ అన్నా కానీ ఛత్రపతి శివాజీ అన్నా కానీ అప్పుడు కూడా తెలియదు. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో చదువుకుంది, కాలేజ్లో చదువుకుంది, యాక్చువల్గా ఇవేం లేవు. ఐ డోంట్ నో వై, నాకు తెలీదు. బట్ ఏంటంటే హిస్టరీ ఎలా చదువుకున్నాం అలా ఉంది. బట్ మూవీస్ వల్ల హిస్టరీ నుంచి మూవీస్ తీయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, మన హిస్టరీ ఏంటి, ఏం దాచారు అని చెప్పేసి అర్థమవుతుంది ఇప్పుడు మూవీస్ వల్ల. రైట్ అండి. నాకైతే చాలా అసలు ఏంటంటే అసలు మొఘల్ ఎంపరర్స్ ఏంటి ఇంత క్రూయల్గా ఉన్నారా, హిందూయిజం మీద ఇంత క్రూయల్గా ఉన్నారా. అండ్ వాళ్ళని చివరి వరకు నాకు కళ్ళలో వాటర్ వస్తున్నాయి. చివరి వరకు సంభాజీ అనే ఆయన ఫ్యూచర్లో అంటే నేను చనిపోయినా కానీ నేను ఒప్పుకోలేదు, ఓటమిని ఒప్పుకోలేదు అని చెప్పేసి అని యువతరం నాకు తర్వాత తరం నాకు నా గురించి చెప్పుకోవాలని చెప్పేసి అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. రైట్. అవునండి. అంటే ముందే రావడం అంటే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. హిందీలో వచ్చిన తర్వాత తెలుగులో ఇంత బాగా ఆదరిస్తారని చెప్పేసి ఇంత బాగా డిమాండ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హిందీలో రిలీజ్ అయ్యాక అక్కడ మొత్తం సోషల్ మీడియా పరంగా వైరల్ అయ్యాక అందరికీ అర్థమవుతుంది. సో ఇది మన చరిత్ర, దీన్ని దాచిపెట్టారు అని చెప్పేసి అని అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు మన హిస్టరీని తెలుసుకోవడానికి అని చెప్పి చూడడానికి బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ అంటే యావరేజ్గా ఉన్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. బాగా తీసారు, రియలిస్టిక్ ఉన్నాయి, వెరీ రియలిస్టిక్. అట్లేం లేదన్న, నేను చూసా కదా, నేను చూస్తున్నా ఇప్పుడు మొత్తం అసలు గూస్ బంప్స్ అని బయటకు వచ్చాను నేను. అట్లేం లేదు, బాగుంది. బాగుంది. అలా ఏం లేదు, మీరు మొత్తం చూస్తే మూవీ మొత్తం చూస్తే మీకు అర్థమైంది. హిందీలో ఏదో విధంగా ఉందని చెప్పేసి అని అన్నారులే కానీ మూవీ మొత్తం చూస్తే మీకు అర్థమైంది, అట్లేం అనిపించదు. వచ్చి చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. చదువుకునే పిల్లలు కూడా పుస్తకాలలో
కొంతమంది నాయకులు కానీ మేడం. కొంతమందియే మీరు అమ్మని నమ్మండి చెప్పాడు. అమ్మని నమ్మండి, నాన్న నమ్మండి. అమ్మ నాన్న నీ పక్కన ఉంటే, అమ్మ నాన్న ఉంటే నీ పక్కన ఉంటే నువ్వు ఈ దేశాన్ని జయించచ్చు అని చెప్తున్నాడు కదా. నీ పక్కన అమ్ముంటే చాలు. నేను ఒక అరగంట ఏడ్చాను మేడం. ఏ సీన్ వల్ల బాగా గుచ్చుకుంది? ఏ సీన్ గుచ్చుకుంది? పక్కన అమ్మ ఉంది కదా, ఓకే. పక్కన వైఫ్ ఉంది కదా. జై జగదంబ చాలు కదా. మీ విషయం నమ్మండి, మీ పరిస్థితి నమ్మండి. అన్న చావా మూవీ తెలుగులో రిలీజ్ అయింది కదా, మీకు తెలుగులో ఎలా అనిపించింది? సినిమా అయితే బాగుంది. సినిమాని సినిమాలాగా చూడాలి. ఆ సినిమాలో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. సినిమాని సినిమాలాగానే చూడాలి అంతే. సో స్టోరీ ఎలా అనిపించింది అన్న? సంభాజీ మహారాజ్ స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ కొంత హైప్ తీసుకొచ్చారు. అంటే సినిమా అనేది ఏంటంటే కల్పితాలు అనేది ఉంటుంది. ఆ సినిమాని హైప్ తీసుకురావడం కోసము కొంచెం మాలు మసాలా కొత్తిమీర నిమ్మకాయ అట్లా ఎట్లా యాడ్ చేస్తారు, కొన్ని యాడ్ చేశారు. రష్మిక మందన యాక్టింగ్ బాగుంది. సో హీరో క్యారెక్టర్ కానీ అందులో హీరోదే హీరోని హింసించడము, సో ఇవన్నీ చూస్తారు కదా. సో అలాంటి టైంలో ఎలా అనిపించింది? అంటే కొందరికి బాగా చేశారు. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. చేశాడు. నేను చెప్పేది ఏంటంటే అందులో చూసిందంతా ఇప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. సినిమాని హైప్ తీసుకురావడానికి ఒక డైరెక్టర్ అనేవాడు ఏ రకంగానైనా చేయగలుగుతాడు. అందు గురించి మనం చూసినంత నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి ఒక వీరుణ్ణి కించపరచాల్సిన అవసరం లేదు. సినిమాని సినిమాలాగా చూడాలి, ఎంజాయ్ చేయాలి అంతే. స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది. అంటే హిందీలో ఇచ్చినంత గూస్ బాంబ్స్ ఇందులో వాయిస్ కొంచెం పోయింది అంటున్నారు కదా. సో అంటే ఆయన మన తెలుగు వాడు కాదు కదా, అట్నే ఉంటది. అంటే తెలుగు ఇప్పుడు ఆయన హిందీ హీరో కాబట్టి మనకు కనెక్ట్ కాదు. అదే మన ప్రభాస్ లేకపోతే మన వాయిస్ ఎన్టీఆర్ ఇస్తే బాగుండని చెప్పేసి అన్నారు. ఉంటది, మన ఎన్నో కోరికలు ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టుగా మరి వాళ్ళ మనీ కానీ అన్నీ ఉంటాయి కదా. సినిమా అంటేనే మనీ అంటేనే సినిమా. రేటింగ్ ఎంత ఇస్తా అన్నా? ఇవ్వచ్చు, 5కి 10 అని ఇవ్వచ్చు. ఒక వీరుని చరిత్ర కదా. సినిమాలాగా చూడండి అంతే. అనేంత కసి అయితే వచ్చిందన్న. సినిమాలో అయితే సంభూజీ క్యారెక్టర్ చాలా బాగుంది. నెక్స్ట్ రాజమౌళి గారు దీన్ని లీడ్ తీసుకొని ఛత్రపతి శివాజీ అండ్ సంభూజీ ఇద్దరు కథ తీస్తే బాగుంటది అన్న. అదే ఆల్రెడీ పోకిరి సినిమాలో చెప్తారు కదన్న, గాంధీజీ గురించి తీస్తే ఎవరు చూస్తారు? కడప కింగ్ అని తీయ 100 days 200 centers అని మనకు కలెక్షన్లే చూస్తారు. ఎట్లాంటి సబ్జెక్ట్ మూవీస్ ఎక్కువ కదా. గేమ్ చేంజర్ కూడా మంచి సినిమానే, అది కూడా ఎక్కించలేదు, హిట్ చేయలేదు కదా. మా భారతీయ 2 కూడా మంచి మా సబ్జెక్ట్ మూవీ, అది కూడా హిట్ చేయలేదు కదా. సార్ సొసైటీకి ఉపయోగపడే సినిమాలు అందరూ ఫ్లాప్ చేస్తారనే ఇట్లాంటి సినిమాలు తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సంభూజీ క్యారెక్టర్ 100 సార్లు అడిగిన అదే క్యారెక్టర్. చాలా బాగా చేశారు ఆయన క్యారెక్టర్ని. సంభాజీని హింసించినప్పుడు చాలా కొందరు ఏడుస్తున్నారు, చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. చాలా మంది ఏడుస్తారన్న. అంతే ఎవరైతే హిందూ భక్తులు మెయిన్ గా ఉంటారో వాళ్ళు హిందువు కోసం ఇంత చెయ్యాలనేటట్టు అంత సినిమాలో చూపించారన్న. ఔరంగజేబ్ అయితే చాలా ఆలయాలు కూల్చేశాడు. దాని గురించి మాత్రం ఎక్కడ అప్పుడు ప్రభుత్వాలు కానీ అప్పుడు హిస్టరీలో కూడా రాయలేదు, తక్కువ రాశారు. సోమనాథ ఆలయాన్ని కానీ, గుజరాత్లో సోమనాథ ఆలయాన్ని కానీ, హరిద్వార్లో అయోధ్య, కాశీలో విశ్వనాథ ఆలయాన్ని ఇవన్నీ కూల్చింది ఔరంగజేబే. కానీ వీటి గురించి ఆయన గురించి ఎక్కువ రాశారు, మొఘల్ సామ్రాజ్యం గురించి. ఈ సంభూజీ గురించి ఎక్కడ పాఠాలు కానీ లెసన్స్ కానీ లేవు. దాని గురించి ప్రభుత్వం ఆలోచించి సంభూజీ గురించి, ఛత్రపతి శివాజీ గురించి యాడ్ చేస్తే బాగుంటాయి. సాంగ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. నేను 2 songs బయటకు వచ్చినాను. రష్మిక మందన యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. అంటే స్టోరీ పక్కన ఇట్లాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు సినిమాలు ఆడవన్న, ఎందుకంటే సబ్జెక్ట్ మూవీలు ఈ సొసైటీకి అవసరం లేదన్న. ఉల్లు యాప్ని డెవలప్ చేయమంటే ఓల్డ్ మంది డెవలప్ చేస్తారు, అదే మంచి గురించి చేయమంటే చేయరు కదన్న. చిన్నపిల్లలకి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళకి అదే 6th 7th 8th 9th లోనే ఎక్కువ హిస్టరీ ఉంటుంది అన్న. వాళ్ళకి చూపిస్తే ఈ హిస్టరీ గురించి కొంచెం నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. అది వాళ్ళ ప్రొఫెషన్ అన్న. వాళ్ళ ప్రొఫెషన్ మనం ఎట్లా తప్పు పెడతాం? వాళ్ళు అదే ప్రొఫెషన్ ఎంచుకున్నారు. వాళ్ళు ఇప్పుడైనా ఆ ప్రొఫెషన్ మాని వదిలేసి మంచి ప్రొఫెషన్లోకి వస్తే బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ ఎలా అనిపించింది? బాగానే ఉందండి, పర్వాలేదు. అది వాళ్ళు సరిగా చూడకపోతే ఏమన్నా, ఆల్రెడీ తొందరగా తెలుగు వాళ్ళు అడుగుతున్నారని చెప్పి డబ్బింగ్ చేశారన్న.
శివాజీ గారు వాళ్ళ కొడుకు ఎలా ఉన్నారు ఏంటన్నది బాగా చూపించారు మూవీలోని. హీరో కూడా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ అయితే ఇంక మొత్తం ఇది పీరియాడిక్ కాబట్టి మొత్తం అంతా చాలా బాగుంది. ఇంక చూడాల్సిన సినిమా అది, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. సైడ్ క్యారెక్టర్స్ అనేది పెద్ద అనిపించలేదు కానీ ఓన్లీ మొత్తం సినిమా మొత్తం అంతా హీరోయే. మొత్తం హీరోయిన్ ఉంటుంది.